కెనడాలోని ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఒక భారత సంతతి వ్యక్తి మరణమే నిదర్శనమని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ప్రశాంత్ శ్రీకుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఎమర్జెన్సీ వార్డులో ఏకంగా 8 గంటల పాటు నొప్పితో విలవిల్లాడి సరైన చికిత్స అందక కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటనపై స్పందించిన మస్క్ ప్రభుత్వాలు వైద్యం అందిస్తే అది నాశీకరంగానే ఉంటుందని ఎద్దేవా చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. నాన్న నొప్పి భరించలేకపోతున్నాం అంటూ తన కొడుకు చెప్పిన చివరి మాటలు గుర్తు చేసుకుని ప్రశాంత్ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు. వేలల్లో పన్నులు కడుతున్నా అత్యవసర సమయంలో కనీసం ఈసీజీ తీసి వదిలేశారే తప్ప డాక్టర్లు పట్టించుకోలేదని భార్య నిహారిక ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. ప్రశాంత్ శ్రీకుమార్ భారత సంతతికి చెందినప్పటికీ కెనడా పౌరుడిని కాబట్టి ఈ మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై అల్బర్టా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ఆసుపత్రిని నడుపుతున్న కోవెనెంట్ హెల్త్ సంస్థ కూడా అంతర్గత విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది. ఒక అభివృద్ధి చెందిన దేశంలో ప్రాథమిక వైద్యం కోసం 8 గంటలు వేచి చూడాల్సి రావటం అక్కడి వ్యవస్థ లోపానికి అద్దం పడుతోంది.